మెట్రో ఆస్తులపైన రేవంత్ కన్నుబడ్డదట. ఎల్ఎన్టీని వెళ్ళగొట్టింది అందుకే. ఆ స్థలాలు మాల్స్ను ఏం చేయబోతున్నారో చెప్పాలి. ఎల్ఎన్టీ సంస్థ మోయాల్సిన 15,000 కోట్ల రుణ భారాన్ని రాష్ట్ర ప్రజలపై ఎందుకు మోపారు? మేడిగడ్డ బరాజు విషయంలో బీఆర్ఎస్ను బదనాం చేసే కుట్రలో భాగం కానందుకే ఆ సంస్థ పైన సీఎం పగబట్టారు. ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు పైన వరకు మాట్లాడినా ఒక అర్థం ఉన్నది. దీని వెనకాల ఏమైనా కాన్స్పిరసీ ఉందా అనే అనుమానం ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు వ్యక్తం చేయడం భావ్యమే, కాదనట్లేదు. అంతవరకు బాగానే ఉన్నది. ఎలాంటి ఆ మెట్రో చుట్టూ ఉన్న ఆస్తులు వాటిని ఏం చేస్తారని అడగడం తప్పు లేదు, అడగాల్సింది. కానీ మేడిగడ్డ బరాజు విషయంలో బీఆర్ఎస్ని బదనాం చేసే కుట్ర అది ఆల్రెడీ కుంగిపాయే, వాస్తవాలు కనబడుతున్నాయి, కమిషన్స్ రిపోర్ట్స్ ఇచ్చినాయి, అది 100% అని అర్థమవుతున్నది. దాన్ని దీన్ని లింక్ పెట్టి ఇది ఎందుకు ఇట్లా ఈ రకమైన స్టేట్మెంట్స్ వస్తాయంటే అవగాహన లేకపోవడం. ఒక లీడర్గా ఆ స్థాయిలో ఆయన పరిణితి సాధించకపోవడంతోనే ఇగో ఇట్లాంటి స్టేట్మెంట్స్ వస్తాయి. నువ్వు ఆల్రెడీ మేడిగడ్డలో కాళేశ్వరంలో పీకల్లో ఇరుక్కున్న మీరు మళ్ళీ దాన్ని ముందుకు తీసుకొచ్చి అసలైన అంశాన్ని మీరే పక్కదారి పట్టిస్తున్నట్టు కనబడట్లేదా? ఇక్కడ వరకు బాగుంది స్టేట్మెంట్స్ అన్నీ. ఏం చేయబోతున్నారు ఆ స్థలాలు? దీని వెనకాల అసలు ప్రభుత్వం ఎందుకు? సరే, అది ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్నది, ప్రభుత్వం తీసుకుంటున్నది, ఒక రకంగా మంచిదే. అయినా సరే దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా అని అనుమానం వ్యక్తం చేయడం మంచి పాయింటే. కానీ దానికి మేడిగడ్డకు లింక్ పెడితివి. ఈ మేడిగడ్డలో మీరు పీకల్లో తిరుక్కుంటిరి. ఏమయ్యా ఇప్పుడు నువ్వు పార్టీని లోపలికి ఇద్దాం అనుకుంటున్నావా, పైకి తీసుకువెళ్ళి కూర్చోబెడదాం అనుకుంటున్నావా? అందుకే ఈయనతోని కాదు, ఇది ఈయనతో అయ్యేది కాదు. అట్లనే ఇప్పుడు నాట్ ఓన్లీ ఎల్ఎన్టీ, రేవంత్ రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు మీద సిట్ వేస్తానని ఇంతవరకు అతి గతి లేదు. ఏమైంది ఆ కేసు?